టీడీపీ అధినేత చంద్రబాబు గాజువాక ప్రజాగలం సభలో ప్రసంగిస్తుండగా అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి ప్రజాగలం వాహనం వెనుక వైపు నుంచి చంద్రబాబు పైకి రాయి విసిరి పారిపోయాడు. రాయి విసిరిన ఆగంతుకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. దీనిపై చంద్రబాబు స్పందించారు. నిన్న సీఎం జగన్ పై చీకట్లో గులకరాయి పడిందని, ఇవాళ తనపై కరెంటు ఉన్నప్పుడే రాయి పడిందని అన్నారు. గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ రాళ్లు వేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. విజయవాడలో జరిగిన డ్రామా గురించి కూడా తేలుస్తా అని హెచ్చరించారు. తెనాలిలో పవన్ కళ్యాణ్ పై కూడా చేతగాని పిరికిపందలు రాళ్లు వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఎన్నికలప్పుడు నాపై కూడా రాళ్లు వేశారని చంద్రబాబు మండిపడ్డారు. నీ పోలీసులయ్యా, నీ కరెంటు డిపార్ట్మెంట్, నీకు సిగ్గు లేకపోతే నువ్వు ముఖ్యమంత్రిగా రాజీనామా చేయి. 1 గంటలో ఎట్లు ఇవ్వాలని అడ్మినిస్ట్రేషన్ ఇచ్చే సత్తా నాకుంది. చేసి చూపించిన ట్రాక్ రికార్డ్ నాకుంది. నీ బాబాయ్ నువ్వే చంపి నా మీద నిరూపణ చేసి ప్రజల సానుభూతి తెచ్చుకోవాలని దుర్మార్గుడు నువ్వు. తర్వాత నీ చెల్లెల్ని కేసులు పెట్టి వేధించిన దుర్మార్గుడు నువ్వు. కోడికత్తి డ్రామా ఆడి కోడికత్తో నేను ఉపయోగించానండి నేను పొడవడానికి. అంటే ఏం మాట్లాడతావు? ఇప్పుడు ఎవడో గులకరాయి వేస్తే నేనే ఇప్పించాను గులకరాయి. ఆ గులకరాయి వేశాను కాబట్టి నా మీద రాళ్లు వేస్తావా నువ్వు? బాంబులేస్తేనే భయపడలా నేను, ఈ రాళ్లకేం భయపడతాను? తప్పుడు పనులు చేయొద్దండి. పవన్ కళ్యాణ్ పైన రాళ్లు వేస్తాను, నా పైన రాళ్లు వేస్తాను, ప్రధానమంత్రి వస్తే మైక్ కట్ చేస్తాను, మేం భయపడిపోతాను కూడా. నేను అడుగుతున్నా ఒక మాట. ప్రధానమంత్రి వచ్చాడు, మైకులు పెట్టాం, పని చేయలేదు. నేను అప్పీల్ చేశాను, ప్రధానమంత్రి గారు అప్పీల్ చేశారు, మైక్ లేదు చూడమన్నారు. కొంతమంది టవర్లు ఎక్కితే ప్రధానమంత్రి సాక్షాత్తు అప్పీల్ చేశాడు, దిగండి దిగండి మీ ప్రాణం ముఖ్యం అని. పోలీసులకు బాధ్యత లేదని నేను అడుగుతున్నా. నేను అప్పీల్ చేసినప్పుడు పోలీసులు వెళ్ళండి, ఒక దారం పట్టుకోండి, వాళ్ళందరినీ ఎన్నిక పంపేయండి, కంట్రోల్ అవుతుంది చెప్తే ఒక్కరు కూడా యాక్ట్ చేయాలి. అంటే మా మైకులు ఫెయిల్ అయిపోవాలా, ప్రధానమంత్రి కూడా మాట్లాడకూడదనే దురుద్దేశంతో మీరు చేశారు. ఆ రోజు ఎందుకు మీరు ఆఫీసర్ల పైన చర్యలు తీసుకోలేదని నేను అడుగుతున్నా. సమాధానం చెప్పమంటున్నా. నిన్న కరెంట్ ఆఫ్ చేసిన వాళ్ళ పైన, ముఖ్యమంత్రి పైన, గులకరాయి వేసిన వాళ్ళ పైన ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఎవడేశాడు ఇది? చెప్పాలి కదా మీరు. 24 గంటలైంది, డిపార్ట్మెంట్ ఏం చేశారని నేను అడుగుతున్నా. ఎక్కడున్నారని నేను అడుగుతున్నా. సిఎస్ కు బాధ్యత లేదా? డీజీపీకి బాధ్యత లేదా? ఇంటెలిజెన్స్ కు బాధ్యత లేదా? నా మీద దాడి చేపిస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతారా? ఒక ఎంపీని అరెస్ట్ చేసి పోలీస్ లాకప్ లో పెట్టి ఇష్టానుసారంగా కొట్టి ఆ వీడియో చూస్తావా ముఖ్యమంత్రి? నువ్వు ఆనందపడతావా? నువ్వు ఇప్పుడు నీ మీద గులకరాయి వేస్తే పెద్ద కొంపలు కూలిపి నువ్వు మాట్లాడతావా? నేను దీన్ని కూడా అభినందించను. గులకరాయి వేయడం మంచిది కాదు, ఏ రాయిని కూడా వేయడం మంచిదే కాదు. కానీ ప్రజలకు కోపం వచ్చినప్పుడు ఒకటి, రేపు ఎన్నికలు వస్తాయి, ఈవీఎం దగ్గరికి వెళ్ళండి, మీకు జరిగిన అన్యాయం గుర్తు చేసుకోండి, 30 రోజులు చర్చ చేయండి. చిత్తు